ఒకడు తన ఇంటికి ఒక పూల మొక్కను కుండీతో సహా తెచ్చి పెడతాడు. ఆ పూల మొక్క ఎలా సంతోషపడిపోతుంది, ఆహా లైఫ్ సూపర్ గా ఉండబోతుంది అనుకుంటూ తిరిగి చూస్తుంది. అక్కడ ఒక సన్ఫ్లవర్ ఉంటుంది. ఈ పూల మొక్క ఆ సన్ఫ్లవర్ ని పిలుస్తుంటుంది, పక్క తిరిగి ఉంటుంది, పట్టించుకోదనమాట. ఎగిరి గంతులేస్తూ ఆ పక్కకి వెళుతుంది. ఇంటి ఓనరు హీటర్ ఆన్ చేసాడు. వేడిగా గాల్లో వస్తుంటాయి. ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ తిరిగి చూస్తుంది. మొహం అంతా వాడిపోయి ఎండిపోయి జీవోత్సవంలా ఉంటుంది. అందుకు కారణం హీటర్ అన్నమాట. సన్ఫ్లవర్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న మొక్కలు అన్ని ఎండిపోయి ఉన్నాయి. ఇక్కడే ఉంటే కనుక మన గతి కూడా ఇదే అని చెప్పి జంప్ చేస్తూ వెనక్కి వెళుతుంది. కింద పడిపోతుంది. విండో దగ్గర ఒక మొక్క ఉంటుంది. ఇక్కడ రా రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. తప్పించుకోవడానికి మార్గం ఉన్నట్టుగా ఉందని చెప్పేసి అనుకుని ఆ కుండీలో నుంచి ఏరిపడి ఆ బంగురుకుంటూ పాక్కుంటూ వచ్చి చూస్తుంది. చాలా ఎత్తులో ఉంది. దూకితే ప్రాణాలు పోతాయని చెప్పేసి భయపడుతుంది. అయినా సరే రిస్క్ చేయకపోతే ఇక్కడే ఎండిపోయి చావాలని చెప్పేసి రిస్క్ తీసుకొని జై హనుమాన్ అంటూ దూకింది. గార్డెన్ లో కింద పడుతుంది. అక్కడంతా పచ్చగా ఉంటుంది. మొక్కలన్నీ కూడా గాలి వెలుతురు కూడా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి హ్యాపీగా బతికివచ్చు అనుకుంది. ఆ పూల మొక్క ఈ ఫ్లవర్ లానే మన జీవితం కూడా ఉంటుంది. లైఫ్ లో రిస్క్ చేయాల్సిన టైంలో రిస్క్ చేయకపోతే ముందుకు వెళ్ళలేము, పైకి ఎదగలేము, అలానే ఉండిపోతాం. మీ కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.